నమస్కారం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనతో దేవి నవరాత్రి విశిష్టతను మనతో పంచుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాధవ శేషు స్వామి గారు మనతో ఉన్నారు. నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. V3 ప్రేక్షకులకు, సిబ్బందికి మరియు యాజమాన్యానికి దేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేవి నవరాత్రుల విశిష్టతను తెలుసుకుందాం. జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని యోగక్షేమా శివాదాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. స్వామి గారు, ముందుగా దేవి నవరాత్రుల గురించి వివరించరా? తప్పకుండా. దేవీ నవరాత్ర మహోత్సవంలో మొట్టమొదట దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే, పూర్వము బృహస్పతుడు అంటే దేవతలకు గురువైనటువంటి బృహస్పతుడు చక్కగా బ్రహ్మ దగ్గరికి పోయి, స్వామి ఈ స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి ఏదైనా ఉత్సవం ఉందా అని అడిగాడట. అప్పుడు వెంటనే ఆ బ్రహ్మ అంటున్నాడట, స్వామి మీరు దేవతలకు గురువు, మీరు ఈ విషయాన్ని నాన్న అడగాలన్నా మీకు తెలియదా అని అడిగాడట. అప్పుడు వెంటనే ఆ బృహస్పతి అంటున్నాడట, మీరే చెప్పాలి స్వామి, మీ నోట వింటే లోక కళ్యాణం జరుగుతుంది, అందరికి కూడా సౌభాగ్యం కలుగుతుంది, సర్వత్ర విజయం కలుగుతుంది స్వామి, మీ నోట వినాలి అని అన్నాడట. అప్పుడు వెంటనే బ్రహ్మగారు చెప్తున్నారు, ఏమని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము అంటే సుధాముడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. ఆ బ్రాహ్మణుడికి ఏకైక పుత్రిక సుమతి అనే ఒక కుమార్తె లభించింది. ఆ కుమార్తెకు చక్కగా దేవీ నవరాత్రి మహోత్సవంలో జన్మించినటువంటి ఆ సుమతి దినదిన ప్రవర్ధమానమై అందాల రాశిగా గుణవతి రూపవతి అయినటువంటి ఆ సుమతిని చక్కగా సాదుకుంటున్నాడు ఈ సుధాముడనే బ్రాహ్మడు. ఒకనాడు దేవీ నవరాత్రుల్లో చక్కగా పూజలు పునస్కారాలు, బ్రాహ్మడు కదా ఉదయాన్నే లేచి స్నానము సంధ్యావందనం కూడా చేసుకుని చక్కగా దేవి ఉపాసన, దేవి భాగవతాన్ని కూడా ప్రవచనం చేస్తున్నాడు ఆ బ్రాహ్మడు. ఒకనాడు ఇదే విధంగా దేవీ నవరాత్రుల నాడు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రతిరోజు ఒక అలంకారము, ఒక ప్రసాదము, ఒకటి చక్కటి పుష్పమాలతోటి కూడా అలంకారం చేస్తున్నాడు అమ్మవారికి. అప్పుడు వెంటనే ఆ సుమతి చిన్న పిల్ల కాబట్టి కుమారి అయినటువంటి సుమతి వీధిలో ఉన్నటువంటి బాలికలతోటి కూడా ఆడుకుంటుందట. ఈ బ్రాహ్మణి కోపం వచ్చిందట, నేను చక్కగా వేద మంత్రాలతోటి కూడా నేను పూజలు చేస్తుంటే నా కుమార్తె అయినటువంటి సుమతి అల్లరి పిల్లరిగా తిరుగుతున్నదనే కోపంతో ఆ సుమతి ఇంట్లోకి రాగానే అన్నాడట, ఏమని, ఈ దైవ శాప ప్రభావం చేత నేను పూజ చేసిన కదా, వాక్ శుద్ధి ఉంటుంది కాబట్టి నీకు దరిద్రుడు అయినటువంటి భర్త లభించుగాక, తన కుమార్తె అయినా కూడా కుష్ఠరోగి అయినటువంటి నీకు భర్త లభించుగాక అని కూడా శపించాడట ఆ సుధాముడు అనే బ్రాహ్మడు. అప్పుడు వెంటనే ఆ సుమతి అనుకుంటుందట, లలాట లిఖితారేకాన్ పరమాష్టం నశక్యతే. బ్రహ్మదేవుడు నా నుదుట ఏ విధంగా రాస్తే అదే విధంగా జరుగుతుంది తప్ప మీరు ఏ సంబంధం చూసినా ఏది చూసినా కూడా నాకు తప్పకుండా విజయమే కలుగుతుందని కూడా నమస్కారం చేసి ఆ తీర్థ ప్రసాదం తీసుకున్నాడట. కొంతకాలానికి అష్టవర్షాద్భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా. 8 సంవత్సరాలు వచ్చాయట సుమతికి. చక్కగా పక్కన ఉన్నటువంటి ఒక బీద కుటుంబం నుంచి దరిద్రుడు అయినటువంటి ఓ కుష్టివాణ్ణి తీసుకుని, సుశర్మ అనే కుష్టి బీద బ్రాహ్మణ్ణి తీసుకుని వచ్చి కళ్యాణ మహోత్సవం జరిపించాడు. అప్పుడు 16 పండుగ అయిపోయింది, చక్కగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అప్పుడు ఆ సుమతి నిర్ణయించుకుంది, ఏమని, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను, చక్కగా అరణ్యానికి వెళ్ళిపోతాను కూడా ఆ కుష్టివాడైనటువంటి సుశర్మ అనే బీద బ్రాహ్మణ్ణి తీసుకుని అరణ్యానికి వెళ్ళిందట. అక్కడికి పోయి రాత్రి మొత్తం ఇద్దరు కూడా భార్యాభర్తలు కూడా, ఈ సుశర్మ ఈ సుమతి ఇద్దరు కూడా దేవిని ప్రార్థించుకుంటూ జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని యోగక్షేమ శివాదాత్రి స్వాహా స్వధా నమోస్తుతే
అనుకుంటా శ్రీమాత్రే నమః అనుకుంటూ అరణ్యంలో కూడా దేవిని ప్రార్థించారట. అప్పుడు వెంటనే దేవి సాక్షాత్కరించి ఈ విధంగా చెప్తుంది, ఓ సుమతి, ఓ గుణవతి, ఓ రూపవతి, ఓ అందాల రాశి, నీకేం కావాలమ్మా కోరుకో అంటే అప్పుడు సుమతి అన్నట మీరెవరమ్మా అని కూడా మందలించింది. అప్పుడు వెంటనే నేను నిత్య సుమంగళి అయినటువంటి పార్వతిని అని కూడా ఆ సమాధానం చెప్పింది. అప్పుడు వెంటనే ఈ సుమతి ఈ విధంగా అడుగుతున్నది, అమ్మా నేను పూర్వము నా జన్మం ఏంటి దయచేసి వివరించండి అని కూడా సుమతి అడిగింది. అప్పుడు వెంటనే ఆ అమ్మవారు ఈ విధంగా చెప్తుంది, ఏమని, అమ్మ నువ్వు మాత్రం పూర్వము ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేదానివి. అప్పటి నుంచి నువ్వు చక్కగా గుణవతి, రూపవతి, అందాల రాశివిగా ఉన్నావు, చక్కగా సంస్కారాలతో జన్మించావు కాబట్టి నీకు ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు అంటే చాలా అదృష్టవంతురాలు. కానీ అప్పుడు మాత్రం పూర్వజన్మలో కూడా నీకు మాత్రం మీ భర్త దొంగగా ఉండేవాడు. దొంగతనం చేయటం వల్ల ఆశ్వీజ శుద్ధ పాడ్యమనాడు, ఆశ్వీజ శుద్ధ పాడ్యమనాడు ఆ దొంగ రాజభటులకు దొరికాడు. అప్పుడు ఆ రాజభటులు జైల్లో బంధించారు. ఎప్పుడు ఆశ్వీజ శుద్ధ పాడ్యమ నుండి మహర్నవమి వరకు కూడా 9 రోజులు వీరు భార్యాభర్తలు కూడా జైలు పాలైపోయారు. అంటే ఆ జైల్లో కారాగారంలో కూడా తినటానికి తిండి లేదు, కట్టుకుందామంటే బట్టలు, ఉందామంటే కూడా ఎక్కడ అరణ్యంలో ఉన్నటువంటి పెద్ద కారాగారంలో బంధించారంటే ఉపవాస దీక్ష ఈ 9 రోజులు చేశారు. ఆ జన్మలో కూడా మీరు ఈ ఉపవాస దీక్ష వల్ల, ఈ ఉపవాస ప్రభావం చేత, భక్తి చేత, ఈ దేవి అమ్మవారి సూక్తం చేత పఠించుట వల్ల మీరు జైలు పాలైనా సరే ఇప్పుడు మాత్రం ఆ వ్రత ప్రభావం చేత మీరు వ్రతం చేయకున్నా సరే ఉపవాసం తెలియకుండానే వ్రతాన్ని చేసినట్టు ఉపవాసం చేశారు. కాబట్టి ఈ జన్మలో కూడా మీకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించామమ్మా అని కూడా వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పింది అమ్మవారు. అప్పుడు వెంటనే మళ్ళీ అడుగుతుంది అమ్మవారు, అమ్మా సుమతి నీకు ఇంకేం కావాలి, నీ ఏదైనా కోరుకో అంటే కేవలం నా భర్త కూడా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అమ్మ అని కూడా ప్రాధేయపడి నమస్కారం చేసింది. అప్పుడు సంతోషం చేత ఆ దేవి అనుగ్రహ ప్రభావం చేత ఈ సుశర్మ అనే బ్రాహ్మణుడు కూడా రోగములన్నీ నయమైపోయి జీవించున్నంతకాలం కూడా దేవి నవరాత్రులను కూడా మరవకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదట 1771 నుంచి కూడా బెంగాల్లో ప్రారంభమైనటువంటి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఇప్పటికి కూడా ఆనందంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ వ్రతాన్ని జరిపిన వారు సకల సుఖములు అనుభవిస్తున్నారు. ఇది ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవ విశిష్టత. స్వామి ఇప్పుడు అమ్మవారి దగ్గర కలశం పెట్టచ్చా? ఒకవేళ పెడితే ఏ కలశం పెట్టచ్చు? కలశం కలశ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అని వేదమంత్రంలో చెప్పబడింది. కలశము శక్తి కొలది కలశం, బంగారు కలశం పెట్టవచ్చు శ్రీమంతులైతే, మామూలు వాళ్ళైతే వెండి కలశం పెట్టవచ్చు, ఇంకా కాకపోతే రాగి కలశం పెట్టవచ్చు, ఇత్తడి కలశం పెట్టవచ్చు. కానీ కలశం పెట్టే ముందు కూడా అందులో పంచపల్లవాలు వేసి కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ పైన కూడా ఎర్రటి జాకెట్ పీసు బ్లౌజ్ పీస్ పెట్టి కింద ధాన్యం కూడా బియ్యం సేరుంబావుకు తక్కువ కాకుండా బియ్యాన్ని పోసి షోడశోపచార పూజలు చేసినట్టయితే అమ్మవారు కూడా కలశంలో ఆవాహన అవుతుంది. తప్పకుండా ఒక స్టీల్ కలశం కాకుండా కనీసం మట్టి కలశం పెట్టినా సరే తప్పకుండా సౌభాగ్యం కలుగుతుంది, మీ కోరిక నెరవేరుతుందమ్మా. అంటే మంత్రాలు తప్పకుండా పాటించాలి. ఒకవేళ మంత్రాలు రాని వాళ్ళు ఎలా? శ్రీమాత్రే నమః అనుకున్నా చాలట. పెద్దవాళ్ళు చదువుకోని వాళ్ళు ఎవరైనా మనకు తొందరగా పూజ కావాలనుకుంటే చక్కగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి నిశ్చల భక్తితో కూడా అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ కలశాన్ని కానీ పెట్టుకొని పసుపుతో గౌరమ్మను చేసి అమ్మవారి ముందట పెట్టి శ్రీమాత్రే నమః అని కుంకుమతో ఒక 108 సార్లు చేసి ధూపము దీపము నైవేద్యము ఇచ్చి మంగళహారతి ఇచ్చినట్టయితే తప్పకుండా ఈ నవరాత్రుల్లో సౌభాగ్యం సిద్ధిస్తుందమ్మా. స్వామి ఈ నవరాత్రులు అప్పుడు ఉపవాసాలు తప్పకుండా చేయాలా? ఉపవాసము అంటే మనకు వయసును బట్టి మనకు చేతనవుతుంది చేయగలుగుతాము అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం తినకుండా కూడా కఠిన దీక్షతో ఉపవాసం చేయొచ్చు. వాళ్ళ మనకు చేత కాదు ఆరోగ్య సమస్యలను పట్టుకుంటే మధ్యాహ్నం కూడా భోజనం చేసి రాత్రికి మాత్రం పండ్లు పాలు కూడా తీసుకుంటే శ్రేష్టం కలుగుతుంది. ఉపవాసంతోటే మనకు మాత్రం దేవి నవరాత్రుల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా.
అంటే 9 రోజులు 9 అలంకారాలు చేయాలా? 9 రోజులు అలంకారాలు చేయాలని ఏ శాస్త్రంలో లేదు. దేవి భాగవతంలో ఏమని చెప్పిందంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పర్యాయములు పూజ చేయాలట. మనకు వీలు కాదు, ఉదయము సాయంకాలం చేయాలి. అలా కూడా వీలు కాదనుకోండి, రాత్రి మాత్రం తప్పకుండా అభ్యంగర స్నానం చేసి అమ్మవారికి కూడా షోడశోపచార పూజలు చేసి భక్తితో వీలైతే దేవి భాగవతం చదువుకోవచ్చు. అన్ని పురాణాలు, అష్టాదశ పురాణాల్లో ఏదైనా పురాణం ఒకటి చదువుకోవచ్చు. అందువల్ల అందరికి కూడా సౌభాగ్యం కలుగుతుందమ్మా. అంటే అమ్మవారికి ఎలాంటి పూలు పండ్లు అంటే ఇష్టం? అమ్మవారికి మొదటి నుంచి మహర్నవమి వరకు ఎర్రని పుష్పాలతో పూజ చేయాలి. మరియు అమ్మవారికి ఎరుపు రంగు చీర అంటే మహా ఇష్టము, పసుపు కలరు చీర అయినా ఇష్టమే. కాబట్టి ఎరుపు రంగు చీరతో పూజ చేస్తే తప్పకుండా అమ్మవారి తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. రోజు చీర మార్చాలంటే కూడా ఇబ్బంది కాబట్టి అమ్మవారి ముందర పెట్టి నమస్కారం చేస్తే చాలు. వస్త్రయుగ్మం సమర్పయామి అని కూడా వస్త్రాన్ని పెట్టి నమస్కారం చేసినట్టయితే తప్పకుండా సౌభాగ్యం కలుగుతుందమ్మా. స్వామి, కలశాన్ని ఎలా అలంకరించాలి? కలశాన్ని అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ముందుగా మంటపం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మంటపం మీద కలశాన్ని పెట్టి ఆ కలశంలో గంగ తీర్థము, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అనే మంత్రం చదువుకుంటూ కానీ నిర్మల నిశ్చలమైన భక్తితో కూడా అందులో కలశంలో నీరు పోసి పంచపల్లవములు అవి దొరకలేదనుకోండి మామిడాకులు పెట్టండి, కలశం కొబ్బరికాయ పెట్టండి, దాని మీద అమ్మవారి జాకెట్ పీస్ పెట్టండి, బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారికి కూడా స్వస్తికతో అలంకారం చేసి చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసినట్టయితే తప్పకుండా సౌభాగ్యం కలుగుతుందమ్మా. ఈ నవరాత్రులప్పుడు అమ్మవారికి పూజ ఉదయం సాయంత్రం 2 టైమ్స్ చేయాలా? వీలును బట్టి ఉదయం అయితే చక్కగా స్నానం చేసి లఘు పూజ అంటే తొందరగా కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ కలశం పెట్టినట్టయితే ఇంటికి తాళం వేయొద్దట. ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండాలి. ఉదయం లఘు పూజ చేసుకున్నా సరే, లఘు పూజ అంటే చిన్నగా పసుపు కుంకుమ అక్షంతలు ధూపం దీపం నైవేద్యం చేసి నమస్కారం చేసి ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు తప్పకుండా ఇంటికి తాళం వేయకుండా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా తాళం వేయొద్దట. సౌభాగ్యం కలగాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒకటే పూట భోజనం చేయాలి, ఒక పూట పలహారం తీసుకోవాలి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందమ్మా. ఇప్పుడు నవరాత్రి అప్పుడు అమ్మవారిని సంవత్సరం పెడతాము కదా స్వామి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెట్టాలా? తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టాలి అంటే వీలు కాలేదు. కొన్ని అశౌచాలు ఉంటాయి, సూతకాలు ఉంటాయి, కొన్ని ఆరోగ్య లోపాలు ఉంటాయి. కాబట్టి లఘుగా ఒక ఫోటో పెట్టి అమ్మవారికి నమస్కారం చేసి ఇంట్లో ఎవరైనా సరే కొద్దిగా శనగలు ప్రసాదం కానీ బెల్లం కానీ ఒక అరటిపండు కానీ మొత్తానికైతే ఆ 9 రోజులు కూడా అమ్మవారికి లఘు పూజ చేసుకుంటే అది వ్రతం పడగొట్టినట్టు కాదు. ఎప్పుడు కూడా అమ్మవారి నవరాత్రులు తప్పకుండా ఇంట్లో ఆచరించాలి. ఒకవేళ 9 రోజులు వీలు కాలేదు, 7 రోజులు చేయాలట. 7 రోజులు కూడా వీలు కాలేదు, 5 రోజులు చేయాలట. 5 రోజులు కూడా మనకు వీలు కాలేదు, 3 రోజులట. ఇప్పుడు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి 3 రోజులు చేస్తే చాలట. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా. స్వామి గారు, ఇప్పుడు అమ్మవారి దగ్గర అఖండం పెడతాం కదా, అవునమ్మా, అది తప్పకుండా పెట్టాలా? అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణే దీపేన హారతే పాపం ప్రాతర్జ్యోతిర్నమోస్తుతే. అంటే మనకు అమ్మవారు మనకు ఒక ఫోటో స్వరూపం కనబడుతుంది. మనకు జ్యోతి స్వరూపంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా అమ్మవారి ఆ జ్యోతిలో ఉంటుందట, ఆ కలుషంలో ఉంటుంది, ఆ జ్యోతిలో ఉంటుంది. కాబట్టి అఖండ దీపం వసతైతే అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టుకోవాలి? ఎర్ర ఒత్తులు వేయాలి, ఆవు నెయ్యి వేయాలి. అఖండ దీపం కాపాడుకునే శక్తి మనకుంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. వాళ్ళ దానికి మనకు వీలు కాలేదు, 2 ప్రమిదలు పెట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు వేయాలట. ఎర్రటి ఒత్తులు 3 వేయాలట. 3 ఒత్తులు వేసి వెలిగించినట్టయితే అఖండ దీపం పెట్టుకున్నా సరే అమ్మవారికి ఆ దీపం కొండెక్కేంత వరకు కూడా మనం తప్పకుండా ఇంట్లోనే ఉండాలి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా సంప్రాప్తిస్తుందమ్మా. అఖండ దీపము శక్తి ఉంటే పెట్టొచ్చు, దానికి కాపలా ఉండాలి. మనకు కాపలా లేదు అనుకోండి, 2 దీపాలు 3 ఒత్తులు వేసి చక్కగా ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసినట్టయితే మీకు కూడా ఆనందం కలుగుతుంది. ఆ జ్యోతి స్వరూపమే అమ్మవారుగా ఇంటిల్లి వారికి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందమ్మా. అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది? అమ్మ చక్కటి ప్రశ్న అమ్మ. ఇది కనకదుర్గ అంటే ఇప్పటి వరకు మనం బెజవాడ కనకదుర్గను చూసాం. అదే బెజవాడ, వెనకట బెజవాడ అనేది
ఆ బెజవాడలో ఒక మహారాజు మాధవవర్మ అనే మహారాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. రాజుగారికి దానికి కూడా చాలా గారాభంగా పెంచాడు. ఉదయాన్నే లేచాడు రాజుగారు. లేచేసరికి కూడా రాజభటులు ఒక కొత్త గుర్రాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త గుర్రాన్ని రాగానే రాజకుమారుడు కదా ఎక్కిద్దామని కూడా రథం మీద ఎక్కించి ఆ గుర్రాన్ని తోలుతున్నారు. కొద్ది దూరం పోయేసరికి కూడా గుర్రము అది కొత్త గుర్రం కాబట్టి అది చెప్పినట్టు వినట్లేదు, అటు ఇటు పరిగెడుతున్నది. కాబట్టి అప్పటికి రాజభటులు చెప్తున్నారు, అందరూ పక్కకు జారి తప్పుకోండి తప్పుకోండి అని చెప్పినా కూడా ఒక బాలుడు, ఒక బ్రాహ్మణ బాలుడు కూడా ఆ గుర్రము బండి కింద పడిపోయాడు. అప్పుడు మృతి చెందాడు. అప్పుడు వెంటనే రాజుగారి దగ్గరికి కూడా తన తల్లి ఆ మృత బాలుణ్ణి తీసుకొని తన రాజ్యసభకు పోయి, స్వామి మీకు ద్రవ్యం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, మీకు రాజ్య గర్వం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ మాలాంటి బీద బ్రాహ్మలను ఈ విధంగా బంధించడం, ఈ విధంగా ప్రాణాలు తీయడం కాదు కదా, ప్రాణాలు తీయడం తప్పు కదా అని కూడా రాజుగారు ముందట ఈ బాలుని తల్లి రోధించింది. అప్పుడు వెంటనే రాజుగారు మంత్రి గారిని అందరినీ పిలిపించాడు. అసలు ఈ మరణానికి కారణమైనటువంటి నా కుమారునికి ఏం శిక్ష వేయాలి అని కూడా అందరినీ మంత్రులను పిలిపించి ఊరు పురోహితులను పెద్దలను కూడా పిలిపించి అందరిని అడిగాడు. అప్పుడు వెంటనే అప్పుడు మంత్రులంతా ఏమని చెప్తున్నారు, నాయన ఇది మాత్రం తగిన శిక్ష మరణ శిక్షనే దీనికి అని కూడా సమాధానం చెప్పారు. అప్పుడు వెంటనే రాజసింహాసనం నుంచి కూడా రాజుగారు దిగి ఈ విధంగా అంటున్నాడు. అప్పుడు బోరుమని సింహాసనం మీద కూర్చున్నంతసేపు కూడా రాజుగారు కూడా దర్పంగా ధైర్యంగా ఉన్నాడు. సింహాసనం దిగాడు, తన కొడుకు కదా మరణశిక్ష పడ్డది కానీ కూడా బోరున విలపిస్తూ తప్పకుండా మరణశిక్షాన్ని కూడా అమలు చేశారు. అప్పుడు వెంటనే మరణశిక్ష వేశారు. మరణించాడు రాజకుమారుడు. అప్పుడు కనకదుర్గకు ధర్మంగా పరిపాలించిన రాజధాని కూడా చక్కగా కనకవర్షం కురిపించిందట 2 గడియల పాటు. ఆ దుర్గమ్మవారు, కనకదుర్గమ్మవారు 2 గడియల సేపు కనకవర్షం కురిచిందట. అప్పుడు సంతోషం చేత ఊరందరికి కూడా ఆనందంగా జీవించినంత కాలం కూడా కనకదుర్గగా కనక బంగారు కవచములు కూడా అమ్మవారికి తప్ప ఇంకెక్కడ పెట్టరు. అక్కడ ఒరిజినల్ బంగారు కవచములతోటి ఏర్పాటు చేసినటువంటి విజయవాడ కనకదుర్గ నిర్మలంగా చక్కగా మనకు కనకవర్షం కురిపించింది కాబట్టి అప్పటి నుంచి కనకదుర్గ అనే నామకరణం ఇప్పటి వరకు కూడా కనకదుర్గగా పిలువబడుతుందమ్మా. స్వామి 9 రోజులు 9 అలంకారాల అమ్మవారి పేర్లు చెప్పారా? 9 రోజులు 9 అలంకారాలని ఏ గ్రంథంలో లేదు. దేవి భాగవతంలో ఏమని చెప్పిందంటే అమ్మవారిని పూజిస్తే చాలట సౌభాగ్యం కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః, ఓం జగత్ప్రసూత్యే నమః అని కూడా పసుపు కుంకుమతోటి అష్టోత్తరం చేసినట్టయితే తప్పకుండా సౌభాగ్యం కలుగుతుంది. మనకు అష్టోత్తరం చదువుకునే సమయం లేదనుకోండి, ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు వేసి పసుపు కుంకుమ వేసి ఎర్రని పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించినట్టయితే తప్పకుండా ఈ నవరాత్రుల అమ్మవారు 9 అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. అంటే 9 పేర్లు ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడిని సంహరించింది అమ్మవారు. ఈ 9వ రోజు మహర్నవి నాడు మహిషాసుర మర్ధని అలంకారం ఉంటుంది కాబట్టి మహిషాసురుడిని సంహరించినటువంటి అమ్మవారిని ఆ రోజు హోమం చేయాలన్నట. ఇంత శక్తి లేకున్నా సరే చిన్న లఘు హోమం చేసి పూర్ణాహుతి చేసినట్టయితే ఈ నవరాత్రి ఉత్సవ సమాప్తి జరిగినట్టు. ఆ రోజు కూడా తెల్లవారి దశహర అంటే 10వ రోజు రావణాసురుడు సంహరణ రోజట అది. అందుకనే దశకంఠుడు అంటారు. ఈ 10 మంది రాక్షసులను కూడా సంహరించిన రోజు కాబట్టి ఈ 9 నవరాత్రులు కూడా 9 అవతారాలు ఎత్తింది అమ్మవారు. ఒక్కొక్క దేవాలయంలో ఓ దగ్గర గాయత్రి చేస్తారు, సరస్వతి, సావిత్రి, ఇలాంటి అమ్మవార్లను కూడా మూలా నక్షత్రం రోజు మాత్రం సరస్వతీదేవికి కూడా అలంకారం చేసి అక్షరాభ్యాసం ఆ రోజు చేసినట్టయితే తప్పకుండా కూడా విద్యావంతులు, గుణవంతులు, రూపవంతులు అవుతారమ్మా. సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా సర్వం హర్తు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. స్వామి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి అమ్మవారి యొక్క విశిష్టతను మాతో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియైః ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శ్రీదేవి అమ్మవారి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. జై శ్రీమన్నారాయణ.
చూసారు కదా, ఇది దేవి నవరాత్రి యొక్క విశిష్టత. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.